మీకు ధన్యవాదాలు. ఒక తుఫాను వెలిసినట్లుగా ఉంది. మాలాంటి వాళ్ళకి అదేమనంటే సభ్యులు సంఖ్య ఇటువంటి చెప్తూ ఉంటారు. ఒక్కళ్ళైనా సరే ఇక్కడ అందరూ సమాన హక్కులే ఉంటాయి. ఒక్క శాసనసభ్యుడైనా సరే అందరూ ఆయా నియోజకవర్గాల నుంచి గెలిచే వచ్చారు. కానీ చాలా సరే మరలా నేను డైవర్షన్ అని మీరు అనుకోవద్దు అధ్యక్ష. కానీ ఇవాళ ఈ సభ జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఎజెండాకు సంబంధించి కాకుండా ఏవేమో అంశాలన్నీ రావటం చాలా బాధాకరంగా ఉంది. ఇలా జరుగుతూ ఉంటే ఇక మాలాంటి వాళ్ళం మాట్లాడాలన్నా కూడా సాధ్యం కానటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. దీన్ని ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒకసారి మీరు విడిగా అయినా సరే ఆ రెండు పెద్ద పార్టీలని లేకపోతే మిగిలిన అన్ని పార్టీలను పిలిచి ఎక్కడో చోట ఒక సమన్వయంగా చేయవలసిన అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను. లేకుండా ఉంటే సమయం గడుస్తూ ఉంది, అంశాలేమో చర్చకు రావట్లేదు, ఎటువెటో ఎజెండా డైవర్ట్ అయిపోతూ ఉంది. దీన్ని మీరు పరిగణలో తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ఈ విద్యుత్తుకు సంబంధించి ఈ సందర్భంగా కొన్ని పాతవి మీకు గుర్తు చేయాలని నేను భావిస్తూ ఉన్నాను. ఈ ఉచిత విద్యుత్ అనేది నాకు తెలిసి నాకున్న గుర్తు మేరకు మొట్టమొదటిసారిగా విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టారు. తర్వాత ఎన్టీ రామారావు గారు 5 హార్స్ పవర్ వ్యవసాయానికి సంబంధించి వారు తీసుకొచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు గారి కాలంలో ఈ విద్యుత్ పెద్ద గొడవ జరిగింది. అప్పుడు సంస్కరణలు ఆ నేపథ్యంలో ఆ సందర్భంగా సిపిఐ సిపిఎం అలాగే ఆ తర్వాత కాంగ్రెస్ ఇలాగ అన్ని పార్టీలు కలిసి పెద్ద ఉద్యమాన్ని చేపట్టడం, నిరాహార దీక్షలు అప్పుడున్న ఎమ్మెల్యేలు చేయటం, అప్పుడున్నటువంటి దానిలో నాకు తెలిసి 17-18 రోజులు లేకపోతే 13-14 రోజులు నిరాహార దీక్షలు కూడా చేశారు. అందులో రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ తర్వాత ఇక ఈ ఉచిత విద్యుత్ అనే ఒక ఆలోచన రావటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అయినా సరే విద్యుత్ టారిఫ్ పెంచడానికి కానీ విద్యుత్ ఛార్జీలు పెంచడానికి కానీ ధైర్యం చేయలేకపోతున్నారంటే ఆనాడు కమ్యూనిస్టులు అలాగే ఇతర ప్రజాతంత్ర పార్టీలు కలిసి చేసినటువంటి ఉద్యమ నేపథ్యం వల్లనే ఇవాళ ఈ మేరకైనా మనం చర్చించుకుంటున్నామని నేను మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రయత్నం ఈ ఫ్రీ పవర్ అనే దాన్ని ఆ కాన్సెప్ట్ని ఇంకా పూర్తి స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దీన్ని ప్రాక్టికల్గా సాధ్యం చేయగలిగారు. అవునన్నా కాదన్నా సాధ్యం చేయగలిగారు. మొత్తం మీద అన్ఇంటరప్టెడ్ పవర్ అనేది మనం సాధించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను మీ దృష్టికి ఒకటి తీసుకురావాలనుకుంటున్నాను. అప్పుడు మంజూరైనటువంటి అప్పుడున్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్ సంబంధించి నాకు తెలిసి ఇందాక అది కేటీపీఎస్ అంటే పాల్వంచలో ఉన్నది మా నియోజకవర్గంలోనే ఉంటుంది. అది తెలంగాణ వచ్చిన తర్వాత కమిషన్ అయింది లేకపోతే ఇతర పూర్తయింది. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే దానికి శాంక్షన్ ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా నేనే అక్కడ ఆ కాలేజ్ ఏదో ఉంటే దాన్ని షిఫ్ట్ చేయించటం అవన్నీ కూడా చేశాను. శాంక్షన్ మాత్రం అప్పుడే అయింది. ఆ విధంగా ఈ 2014 తర్వాత అట్లా అది కమిషన్ అయింది. మణుగూరు అంటే ఇప్పుడు భద్రాద్రి యాదాద్రి ఈ రెండు మాత్రం టీఆర్ఎస్ వచ్చిన తర్వాత టేకప్ చేయడం జరిగింది. ఇంకా యాదాద్రి పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది నేను దాని లోతుకి వెళ్ళను. మీకు అది ఒకటి అంటే ఇందులో కూడా
2014 తర్వాత అనేది మెన్షన్ చేశారు దాన్ని, భద్రాద్రిని. కానీ శాంక్షన్ మాత్రం అంత ముందు వచ్చిందని చెప్పడం కోసం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. పని మీరు వచ్చినాకే నేనే చెప్తున్నాను. శాంక్షన్ అదే నేను అనేది కూడా అది కమిషనింగ్ మీ పరిధిలోనే. తర్వాత అధ్యక్ష, ఈ సందర్భంగా నేను ఒక సదుద్దేశంతోనే, నాకేమి సైడ్స్ తీసుకోవాలని బయాస్డ్గా మాట్లాడాలనే ఉద్దేశం లేదు. ఏది ఎలా ఉంటే అలా చేస్తే ఇది భవిష్యత్తుకు అది ఉపయోగదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో నా పద్ధతుల్లో నేను మాట్లాడుతూ ఉంటాను. దయచేసి ఏ సైడ్ కూడా అఫెండ్ కావద్దని నేను కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా మా నియోజకవర్గంలో పెద్ద ప్రాజెక్టులు, ఇప్పుడు ఈ పవర్కి సంబంధించినటువంటి సింగరేణి మా నియోజకవర్గం ప్రధాన కేంద్ర కార్యాలయం, అలాగే జన్కో, అలాగే మా జిల్లాలో బీటీ మన భద్రాద్రి, ఇవి ఆ విధంగా ఆ రెండు మా దగ్గర ఉన్నాయి. సహజంగా అవన్నీ బాగుండాలని రాష్ట్రమంతా కోరుకుంటుంది. మా దగ్గర ఉన్నటువంటి మా నియోజకవర్గ ప్రజలు మరింతగా కోరుకుంటారు. మా బాధ ఏంటంటే ఆ ప్రాజెక్టులు చిన్నగా ఎటో వెళ్ళిపోతున్నాయి, చిన్నగా వెళ్ళిపోతూ ఉన్నాయి. మా కేటీపీఎస్ 4 ప్లాంట్లు ఆగిపోయినాయి. దాదాపు 7-8 వేల మంది బయటికి వెళ్ళిపోయారు. సింగరేణి కూడా పవర్ కనెక్టెడ్ కాబట్టి అది చెప్తున్నాను. మైన్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి, కొత్త మైన్స్ రావట్లేదు. కార్మికులు అందరూ అటు ఇటు వెళ్ళిపోతున్నారు, ఇక లేదు, అది కూడా ఖాళీ అయిపోతుంది. ఇంకా కొత్త మైన్స్ రాకపోతే ఇంక 10-15 ఏళ్ళకి ఉన్న మైన్స్ అన్నీ అయిపోతాయి. ఇక సింగరేణి అనేది చరిత్రలో అది ఒక చరిత్రగా మిగిలిద్ది, పేరు మాత్రమే వినే పరిస్థితి వస్తుంది. కారణం ఏంటి అంటే, మనకి అత్యుత్సాహమా ఇంకేదన్నా కానివ్వండి, ఎందుకో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఓ పట్టుదలతో అయితే అందరికీ ఏదో చేయాలనుకున్నారు. పట్టుదలతో చేయాలనుకున్న కరెంటు సప్లై కానీ లేకపోతే ఇతర అంశాల్లో కానీ పొరపాట్లు కొన్ని జరిగినాయి. అది గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం హరియర్డ్గా ఆ ప్రాజెక్టులని ప్రారంభించటం, లేకపోతే దానికి సంబంధించినటువంటి టెక్నికాలిటీస్ కానీ దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ కానీ ఇటువంటి చాలా పొరపాట్లు జరిగినాయి. ఆ జరిగిన దానిలో భాగంగానే ఇవాళ దాదాపు 80,000 కోట్ల అప్పుకు వచ్చింది. ఈ 80,000 కోట్ల అప్పులో నాకు తెలిసి 50,000 కోట్లు నష్టాలు ఉన్నాయి. అప్పు చేయటం అంటే అది అప్పు ఆస్తులు అనే లెక్కలు వస్తాయి, కానీ నష్టాలని మళ్ళీ తిరిగి ఎట్లా తీసుకొస్తాం?